Hi everyone, welcome to Code Kamkaji. I hope everybody are doing good. ఈరోజు మనం డిస్కస్ చేయే కాన్సెప్ట్ వచ్చేసి గిట్హబ్ యాక్షన్స్ని యూస్ చేసి ఒక డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేయడం ఎలా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్ టిల్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ హెవెంట్ సబ్స్క్రైబ్ టు కోడ్ కామ్కాజీ ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ టు కోడ్ కామ్కాజీ. సో ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చేసి యాప్ డాట్ పీవై అని నా సోర్స్ కోడ్ ఉంది. ఇది వచ్చేసి ఒక పైథాన్ ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అండి. సో మీ కేసులో మీ ఏ అప్లికేషన్ తీసుకోవచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మన ఎండ్ గోల్ ఏంటి, లైక్ గిట్హబ్ యాక్షన్స్ పైప్లైన్ యూస్ చేసి ఒక డాకర్ ఇమేజ్ని ఎలా బిల్డ్ చేయాలనే దాని గురించి. ఓకే, సో మీరు సోర్స్ కోడ్ ఏదైనా తీసుకోవచ్చు. యాప్ డాట్ పీవై అనేది నా యొక్క పైథాన్ ఫ్లాస్క్ కోడ్. ఇక్కడ రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ వచ్చేసి నా యొక్క డిపెండెన్సీస్ అండి. సో నా అప్లికేషన్ రన్ అవ్వాలంటే డిపెండెన్సీస్ మొత్తం నేను స్పెసిఫై చేశాను. ఇక్కడ ఫ్లాస్క్ వచ్చేసి నా డిపెండెన్సీ. సో థర్డ్ థింగ్ వచ్చేసి డాకర్ ఫైల్. సో ఒకవేళ మీరు ఒక డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేయాలి అంటే, ఒక డాకర్ ఇమేజ్ని ఇట్ కెన్ బి మీరు పైప్లైన్ ద్వారా కావచ్చు, లేదా మాన్యువల్గా కావచ్చు, ఖచ్చితంగా మీరు ఒక డాకర్ ఫైల్ కావాలి. సో డాకర్ ఫైల్ కూడా నేమింగ్ కన్వెన్షన్ వచ్చేసి డి వచ్చేసి క్యాపిటల్ ఉండాలండి. సో డి వచ్చేసి మీ క్యాపిటల్ ఉండాలి. సో మీరు ఏం చేయాలంటే, ఒక డాకర్ ఫైల్ రాయాలంటే డాకర్ ఫైల్ డాకర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు ఒక ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్ ఉంది. ఈ కాంపోనెంట్ యూజ్ చేసుకొని మీరు ఒక డాకర్ ఫైల్ని క్రియేట్ చేయగలరు. సో డాకర్ ఫైల్ ద్వారా డాకర్ ఇమేజ్ని క్రియేట్ చేయగలరు. డాకర్ ఇమేజ్ ద్వారా డాకర్ కంటైనర్ క్రియేట్ చేయగలరు. సో ప్రీ డిఫైన్డ్ లైక్ రూల్స్ కావాలనుకోవచ్చు, లేదా ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్స్ అనొచ్చు. సో అవి వచ్చేసి మనకి ఇవ్వండి. ఒక బేస్ ఆపరేటింగ్ సిస్టమ్, మనం ఎక్కడ వర్కింగ్ డైరెక్టరీని చూస్ చేసుకుంటున్నాం. సో మన లోకల్ నుంచి మనం ఎలా కాపీ చేసుకుంటున్నాం, అలాగే మనం ఎలాగైతే ఇమేజ్ క్రియేట్ అయ్యేటప్పుడు కొన్ని కమాండ్స్ రన్ చేయాలనుకుంటున్నాం, అలాగే మన కంటైనర్ని ఏ పోర్ట్ నెంబర్తో ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాం, అలాగే మనం కమాండ్స్ ఏం రన్ చేయాలనుకుంటున్నాం ఇప్పుడు కంటైనర్ రన్ అయ్యేటప్పుడు. సో ఇలాగ ఇవన్నీ మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్స్. అంటే మన అప్లికేషన్ ఎలా రన్ అవ్వాలి కంటైనర్ లోపల, లేదా మనం ఏ కమాండ్స్ పాస్ చేయాలి ఇమేజ్ క్రియేట్ అయ్యేటప్పుడు. ఎందుకంటే డాకర్ ఫైల్ నుంచే కదా మనం డాకర్ ఇమేజ్ క్రియేట్ చేస్తాం. సో కొన్ని కమాండ్స్ మనం పాస్ చేస్తాం ఇమేజ్ క్రియేట్ అయ్యేటప్పుడు, కొన్ని కమాండ్స్ మనం పాస్ చేస్తాం కంటైనర్ క్రియేట్ అయ్యేటప్పుడు. సో ఇలాగా మనం ఈ కాంపోనెంట్స్ యూస్ చేసుకొని మనం ఒక ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చు. ఆ ఇమేజ్ ద్వారా మనం ఎన్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేయొచ్చు. సో మనకి కాంపోనెంట్స్ చాలా ఉన్నాయి. ఇవే కాదు. నేనొచ్చేసి వెరీ బేసిక్ కాంపోనెంట్స్ తీసుకొచ్చాను. లైక్ వెరీ బేసిక్ లెవెల్‌లో ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేయాలనేది గురించి. సో నేను డాకర్ యొక్క అఫీషియల్ డాక్స్ కూడా యాడ్ చేస్తాను ఈ కాంపోనెంట్స్ మీద. సో మీరు దాన్ని కూడా రిఫర్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడొచ్చేసి బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి బేస్ ఇమేజ్ వచ్చేసి నేను పైథాన్ 3.9 తీసుకుంటున్నాను. నా వర్కింగ్ డైరెక్టరీ వర్క్ డిఏఆర్. సో ఈ కాంపోనెంట్స్ వచ్చేసి ఎప్పుడు కూడా క్యాపిటల్‌లో ఉండాలండి. సో లేదంటే ఆ కాంపోనెంట్‌ని మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే. సో నా వర్క్ డైరెక్టరీ వచ్చేసి /యాప్ డైరెక్టరీ. అలాగే నేను నా లోకల్ అంటే నా యాప్ డాట్ పీవైని మరియు రిక్వైర్మెంట్ డాట్ పీవైని ఈ 2 ఫైల్స్‌ని నేను యాప్‌లోకి కాపీ చేసుకుంటున్నాను. యాప్ డైరెక్టరీలో కాపీ చేసుకుంటున్నాను. సో ఇది కాపీ యొక్క యూజ్ కేస్. సో రన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఈ ఫైల్ ద్వారా డాకర్ ఫైల్ ద్వారా ఇమేజ్‌ని క్రియేట్ చేస్తాం గదా! ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ ఫైల్‌ని రన్ చేస్తాను. ఎందుకు? నా ఇమేజ్‌లో ఫ్లాస్క్ అనే దాన్ని డిపెండెన్సీ ఇన్‌స్టాల్ చేయాలి కాబట్టి. సో అందుకే నేను రన్ యూజ్ చేస్తాను ఇక్కడ. సో ఎక్స్‌పోజ్ ఏంటి? నా కంటైనర్ నేను 5000 పోర్ట్‌లో ఎక్స్‌పోజ్ చేస్తున్నాను. అలాగే ఈ సీఎండీ కాంపోనెంట్‌ని యూజ్ చేసుకొని నేను ఆహ్, లైక్ యాప్ డాట్ పీవైని రన్ చేయాలంటే నేను ఈ కమాండ్‌ని రన్ చేయొచ్చు. సో ఈ సీఎండీ మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మీరు ఇమేజ్ నుంచి కంటైనర్‌గా క్రియేట్ చేసేటప్పుడు. సో ఈ ఇమేజ్ నుంచి కంటైనర్‌గా క్రియేట్ చేసేటప్పుడు ఈ సీఎండీ కాంపోనెంట్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలాగా వన్ బై వన్ కాంపోనెంట్ మనం మెన్షన్ చేసుకొని డాకర్ ఫైల్‌లో, సో మనం మన ఎంటైర్ అప్లికేషన్‌ని కంటైనరైజ్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయండి. ఇదే కాదు. సో యూ కెన్ గో త్రూ ది అఫిషియల్ డాక్యుమెంటేషన్. సో మీరు రెఫర్ చేయొచ్చు. సో బ్యాక్ టు మన రూట్ డైరెక్టరీకొద్దాం. సో మనం 3 ఫైల్స్ డాకర్ ఫైల్ గురించి డిస్కస్ చేసాం. యాప్ డాట్ పీవై వచ్చేసి నా సోర్స్ కోడ్, రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ వచ్చేసి నా యొక్క డిపెండెన్సీస్. సో నౌ నేను వర్క్ ఫ్లోస్‌లోకెళ్తాను. సో మన పైప్‌లైన్ వర్క్ ఫ్లోస్‌లోకి. ఇక్కడ నేను ఒక యామెల్ ఫైల్ రాసాను. దాని పేరు వచ్చేసి డాకర్ హైఫన్ ఇమేజ్ డాట్ యామెల్. సో డాకర్ హైఫన్ ఇమేజ్ డాట్ అనేది మీరు ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు. బట్ ఇట్ షుడ్ బి డాట్ యామెల్. డాట్ యామెల్ అని మీకు ఆహ్, ఆహ్, ఎక్స్‌టెన్షన్ ఉండాలి. అది కూడా మీకు డాట్ గిట్ వర్క్ ఫ్లోస్‌లో మీకు ఈ ఫైల్ అవైలబుల్ ఉంటే మీకు పైప్‌లైన్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే నా యొక్క నేమ్ వచ్చేసి నేను ఏమనుకున్నా అంటే పైథాన్ ఫ్లాస్క్ డాకర్ బిల్డ్ దీని యొక్క పేరండి. ఓకే. సో నేను చూసుకున్నాను నా ఎంటైర్ సోర్స్ కోడ్ వచ్చేసి మెయిన్ బ్రాంచ్‌లో ఉంది. అందుకే నేను ఆన్ పుష్ మెయిన్‌లో పెట్టినాను. ఒకవేళ ఎనీ పుల్ రిక్వెస్ట్ వచ్చినా కూడా మెయిన్‌లోకి ఈ పైప్‌లైన్ రన్ అవ్వాలి. నేను ఈ ఆహ్, రూల్స్‌ని యాడ్ చేశాను.
సెకండ్ వచ్చేసి జాబ్స్. సో ఇక్కడ చూడండి, నా జాబ్ పేరు వచ్చేసి డాకర్ బిల్డ్. నేను వచ్చేసి సెల్ఫ్ హోస్ట్ రన్నర్ మీద రన్ చేస్తున్నాను. సో అందులో స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ స్టెప్స్ ఏంటి, నేను ప్రీడిఫైన్డ్ గిట్హబ్ ప్రీడిఫైన్డ్ గిట్హబ్ యూజెస్ని తీసుకుంటున్నాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నా కోడ్ని చెక్అవుట్ చేసుకుంటుంది. సో ఇది ఈ జాబ్ వచ్చేసి నాకు కంప్లీట్గా చెక్అవుట్ చేసుకుంటుంది ఫస్ట్ స్టెప్. ఇక్కడ చూస్తే బిల్డ్ డాకర్ ఇమేజ్. సో బిల్డ్ డాకర్ ఇమేజ్లో నేను రన్ చేసుకున్న కమాండ్ వచ్చేసి రన్, అందులో వచ్చేసి డాకర్ బిల్డ్ -t డాకర్ ఇమేజ్ డాట్. సో ఇదేంటంటే డాకర్ బిల్డ్ వచ్చేసి మీకు డాకర్ ఫైల్ని డాకర్ ఇమేజ్గా బిల్డ్ చేయడానికి, -t వచ్చేసి ట్యాగ్ అండి, దానికి నేను ట్యాగ్ ఇస్తున్నాను, దాని పేరు వచ్చేసి డాకర్ ఇమేజ్. సో అలాగే డాట్ ఏం చేస్తుందంటే నా రూట్ డైరెక్టరీలో డాకర్ ఫైల్ ఎక్కడ ఉన్నా కూడా ఆ డాకర్ ఫైల్ని రెఫర్ చేసి అలాగే అది బిల్డ్ అవుతుంది. ఒకవేళ మీ కేసులో మీ డాకర్ ఫైల్ ఏదన్నా ఒక సబ్ డైరెక్టరీలో ఉన్నా లేదా వేరే ప్లేస్లో ఉన్నా కూడా దాని స్పెసిఫిక్ పాత్ మీద స్పెసిఫై చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో వెరీ సింపుల్ యామెల్ సింటాక్స్ అండి. ఫస్ట్ వచ్చేసి లైక్ నేను వచ్చేసి ఇక్కడ నేమ్ స్పెసిఫై చేసుకున్నాను కంప్లీట్ నా పైప్‌లైన్స్‌కి. ఆ తర్వాత నేను రూల్స్‌ని స్పెసిఫై చేశాను. ఏ బ్రాంచ్‌లో ఇది పైప్‌లైన్ క్రియేట్ అవ్వాలి, ఎప్పుడు పుష్ చేసినప్పుడు లేదా పుల్ రిక్వెస్ట్ చేసినప్పుడు. అలాగే నేను జాబ్స్‌కి నేమ్ ఇచ్చుకున్నాను. సో ఫస్ట్ నాకు ఈ ప్రీడిఫైన్డ్ ప్రీడిఫైన్డ్ యాక్షన్ వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ నాకు ఎంటైర్ సోర్స్ కోడ్ వచ్చేసి చెక్‌ఔట్ అవుతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది, నా ఇమేజ్ అనేది బిల్డ్ అవుతుంది. సో దాని పేరు వచ్చేసి డాకర్ బిల్డ్ ఇమేజ్. అందులో నేను కమాండ్ ఏం రన్ చేస్తున్నాను, రన్ డాకర్ బిల్డ్ -t డాకర్ ఇమేజ్. సో ఇదండి వెరీ సింపుల్ యామెల్ సింటాక్స్. ఓకే. సో ఇప్పుడు నేను బ్యాక్ వస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక రన్నర్‌ని కాన్ఫిగర్ చేశాను. ఇది వచ్చేసి నా రన్నర్. సో మీరు గనక ఈ రన్నర్‌ని కాన్ఫిగర్ చేసే వీడియోని చూడలేదంటే నేను దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దానికి వెళ్లి మీరు వాచ్ చేయొచ్చు. సో మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది ఒక గిట్‌హబ్ యాక్షన్స్ ఒక రన్నర్‌లా కాన్ఫిగర్ చేయాలని. సో ఇక్కడ వచ్చేసి డాకర్ ఇమేజ్ ఎల్ఎస్ అంటాను. ఇక్కడికొచ్చేసి నాకు ఇమేజెస్ మొత్తం చూపిస్తుంది. ఇక్కడొచ్చేసి నాకు ఎటువంటి ఇమేజెస్ ఏం లేవు. సో, మీరొచ్చేసి ఇక్కడ ఈ సర్వర్‌లో మాన్యువల్‌గా డాకర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. కమాండ్ వచ్చేసి మీకీ apt ఇన్‌స్టాల్ docker.io ఇది కమాండ్ అండి. సో, ఈ కమాండ్ ప్రెస్ చేస్తే మీకు డాకర్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. నా కేస్‌లో ఆల్రెడీ డాకర్ ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, జస్ట్ హెడ్స్ అప్ అండి. సో ఫైన్. ఇక్కడొచ్చేసి మనము సర్వర్‌ని మనం గిట్‌హబ్ యాక్షన్స్‌లో రన్నర్‌గా కాన్ఫిగర్ చేసాం. ఇక్కడికొచ్చేసి మీరు సెట్టింగ్స్‌లో చెక్ చేసుకోవచ్చు. ఫర్ డబుల్ కన్ఫర్మేషన్ యాక్షన్స్‌కొచ్చేయండి. రన్నర్ సెక్షన్‌కొచ్చేస్తే మనకి ఇక్కడ డాకర్ అనేది చూడండి. డాకర్ సెల్ఫ్ హోస్టెడ్ ఇదొచ్చేసి మన ట్యాగ్. ఓకే. సో ఫైన్. అంతా క్లియర్‌గా ఉంది. సో మనకు వర్క్ ఫ్లోస్‌లో మన యామెల్ ఫైల్ ఉంది. వెరీ సింపుల్ యామెల్ ఫైల్. మన దగ్గర డాకర్ ఫైల్ ఉంది. అలాగే మన సోర్స్ కోడ్ ఉంది. సో అన్నిటి కాన్ఫిగరేషన్ మనం చేసేసాం. సో ఇప్పుడొచ్చేసి మనం ఒక జాబ్‌ని రన్ చేద్దాం. ఓకే. సో యాక్షన్స్‌లోకెళ్తాను. సో యాక్షన్స్‌లోకెళ్ళి ఆల్రెడీ నేను ఒక జాబ్‌ని రన్ చేశాను ఫర్ మేకింగ్ ప్రాక్టీస్ ఆఫ్ దిస్ సెషన్. నేనేమంటా అంటే రీరన్ ఆల్ జాబ్స్ అంటాను. సో మీ కేస్‌లో మీరు ఎప్పుడైతే కమిట్ చేశారో మీకు ఈ డాకర్ ఫైల్స్ మొత్తం మీకు ఈ జాబ్స్ రన్ అవుతాయి. బట్ నేనేం చేస్తున్నాను అంటే ఆల్రెడీ నేను ఒక పైప్‌లైన్ రన్ చేశాను కదా! సేమ్ పైప్‌లైన్ మళ్ళీ రీరన్ చేస్తాను. సో ఇప్పుడు రీరన్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి. సో డాకర్ బిల్డ్ వచ్చేసి నా యొక్క జాబ్ నేమ్. ఇక్కడ చూసుకుంటే జాబ్ అనేది నాకు స్టార్ట్ అవుతుంది. రిక్వెస్టెడ్ సెల్ఫ్ హోస్టెడ్ రన్నర్స్. సో చెక్‌ఔట్ అయిపోయింది. ఇక్కడ చూడండి డాకర్ బిల్డ్ ఇమేజ్ నాకు బిల్డ్ అయిపోయింది. దానికి ట్యాగ్ కూడా అవుతుంది చూడండి. వన్ బై వన్ స్టెప్ మనకి ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. సో వన్ బై వన్ స్టెప్ మనకి ఎగ్జిక్యూట్ అయింది కంప్లీట్‌గా. ఇక్కడ చూసుకుంటే మనకి ట్యాగ్ కూడా ఉంది చూడండి. డాకర్ ఇమేజ్ లేటెస్ట్. మనం అది కదా ట్యాగ్ ఇచ్చాము ఇక్కడ. సో కోడ్‌కి వచ్చేస్తే మనకి ఆహ్, వర్క్ ఫ్లోస్ ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి మన ట్యాగ్. సో సేమ్ ట్యాగ్ మనకి ఇక్కడ అప్లై అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇమేజ్ అనేది బిల్డ్ అయింది. సో మనకి ఇమేజ్ మీరు ఈ వార్నింగ్ మీరు ఇగ్నోర్ చేయగలరు. సో ఇది రూట్ యూజర్‌గా దాన్ని ఎక్స్‌పోజ్ చేయదని. సో వెరీ బేసిక్ ఎర్రర్ అండి. సో ఇప్పుడొచ్చేసి మనం ఈ ఇమేజ్ మనకి సక్సెస్‌ఫుల్‌గా బిల్డ్ అయింది. అలాగే మనకు సర్వర్‌లో అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేయాలంటే మనం సర్వర్‌లోకెళ్దాం. సో ఇక్కడికొచ్చేసి నేనేమంటాను డాకర్ ఇమేజ్ ఎల్ఎస్. సో ఇదండి కమాండ్. మీరు ఇమేజెస్ మొత్తం లిస్ట్ చేయాలంటే. సో డాకర్ ఇమేజ్ ఎల్ఎస్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇమేజ్ అనేది బిల్డ్ అయింది. సో ఇదొచ్చేసి 42 సెకండ్స్ అగో మనకి బిల్డ్ అయింది. సో ఇదొచ్చేసి మనకి లేటెస్ట్ ఇమేజ్. ట్యాగ్ వచ్చేసి లేటెస్ట్. మనకి రిపాజిటరీ వచ్చేసి డాకర్ ఇమేజ్. సో ఇదొచ్చేసి నేమ్, దీని వచ్చేసి ట్యాగ్ ఇదండి. ఓకే. సో ఇదొక ఇమేజ్ ఐడి. 42 సెకండ్స్‌లో మనకి ఇది బిల్డ్ అయింది. సో ఇదొచ్చేసి మనం బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసాం కదా! అందులో ఆ బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ 3.9. సో అందుకే ఇది మనకి అవైలబుల్‌లో ఉంది. సో దీని సైజ్ వచ్చేసి 999 MB. ఇదొచ్చేసి 1.01 MB. ఓహ్! టూ హ్యూజ్. సో యాహ్!
సో దిస్ ఇస్ హౌ అండి మీరు ఈ సర్వర్‌లో చెక్ చేసుకోగలరు. మీ రన్నర్‌లో ఇమేజ్ అనేది బిల్డ్ అయిందా లేదా అని. సో, ఒకవేళ మీరు లైక్ ఏదైనా స్మాల్ కమిట్ చేసినా కూడా మీకు పైపైన రన్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను ఇక్కడికొచ్చేసి ఏం చేస్తానంటే ఆహ్, రిక్వైర్మెంట్.txtలో ఒక చిన్న కమిట్ చేస్తాను. ఇక్కడికొచ్చేసి నేనేమంటాను ఆహ్, పాండాస్ అంటానండి. ఒక చిన్న కమిట్ యాడ్ చేస్తున్నాను. ఏదైనా ఒక చిన్న ఒక డిపెండెన్సీస్‌ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో, కమిట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి నేను కమిట్‌ని అప్డేట్ చేస్తాను. సో, ఇక్కడ చూడండి నేను కమిట్ చేసిన వెంటనే ఇంకొక పైప్‌లైన్ మనకి రన్ అవుతుంది. యాక్షన్స్‌లోకెళ్దాము. యాక్షన్స్‌లోకెళ్తే మనకిది 37 సెకండ్స్ అగో మనకిది స్టార్ట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు నేను ఎప్పుడైతే కమిట్ చేశానో మనకి పైప్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ బ్యాక్ ఎండ్‌లో. చూడండి మనకి పైప్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో, మనం లోపలికి వెళ్తే సో, మనకి ఇదొచ్చేసి స్టెప్స్. ఈ స్టెప్స్ మొత్తం మనకి అవైలబుల్ వచ్చింది. మళ్ళీ మనకి ఇమేజ్ అనేది బిల్డ్ అవుతా ఉంది. సో, ఇలాగా. సో, సిమిలర్‌గా మీరు ఎన్ నంబర్ ఆఫ్ కమిట్స్ ఎప్పుడైతే కమిట్ చేస్తున్నారో మీకు ఆటోమేటిక్‌గా ఇమేజ్ అనేది బిల్డ్ అవుతుంది. సో, ఆ ఇమేజ్ అనేది మీకు ఈ సర్వర్‌లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో, ఇలాగా మీరు ఒక డాకర్ ఇమేజ్‌ని సింపుల్‌గా మీరు బిల్డ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇంకా చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయండి. ఇదే బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పలేను. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ టు బిల్డ్ ది డాకర్ ఇమేజ్. సో, మీరు రెఫర్ చేసుకోగలరు. బట్ ఇది వెరీ సింపుల్. ఒక సింపుల్ వేలో మీకు ఈ డాకర్ ఇమేజ్‌ని ఎలా బిల్డ్ చేయాలనే దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇక్కడ మీరు పైథాన్ తీసుకోవచ్చు, డాట్ నెట్ తీసుకోవచ్చు, ఇంకా జావా తీసుకోవచ్చు, యాంగులర్, నోడ్ జేఎస్ ఏదైనా అప్లికేషన్ తీసుకోవచ్చు. బట్ ప్రాసెస్ మొత్తం సింపుల్. మీరు ఒక డాకర్ ఫైల్ రాసుకోవాలి. అలాగే మీతో పాటు మీ సోర్స్ కోడ్ ఉండాలి. అలాగే మీ దగ్గర లైక్ వర్క్ ఫ్లోస్ యొక్క యామెల్ ఫైల్ ఉండాలి. సో, ఆటోమేటిక్‌గా మీరు ఇమేజెస్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఒక సింపుల్ సెషన్‌లో మీకు అండర్‌స్టాండ్ అయిందనుకుంటున్నాను. సో, స్టే ట్యూన్ ఫర్దర్ వీడియోస్. సో, ఫర్దర్ వీడియోస్‌లో స్టే ట్యూన్‌గా ఉండండి. మనం ఇంకా చాలా డిస్కస్ చేద్దాం. మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ కావచ్చు. ఇంకా డాకర్ హబ్‌కి ఎలా పుష్ చేయాలి ఈ గిటబ్ యాక్షన్స్‌ని యూజ్ చేసుకొని, ఇంకా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎలా మనం పాస్ చేసుకోవచ్చు సీక్రెట్స్ ద్వారా. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. And like, share to subscribe Code Kamkaji and bye bye.